హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ఎల్కతుర్తి మండల ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. అనంతపురం జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయ భవన నిర్మాణానికి శుభముహూర్తం కుదిరింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఛాయత్ బాజ్పాయ్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి దేశాయ్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా అశాస్త్రీయంగా కేవలం కాగితాలపైనే మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రకటించి వదిలేసిందని, సొంత భవనాలు లేక, సరైన వసతులు లేక ఇన్నాళ్ళు ప్రజలు, అధికారులు పడని పాటలు లేవని, ఈ ప్రజా సమస్యలను గుర్తించిన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించే బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుట్టిందని పొంగిలేటి తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు ఎల్కతుర్తి మండల రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే అత్యాధునిక వసతులతో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఈ నూతన భవనం రూపుదిద్దుకోబోతుందని, పరిపాలన ప్రజల వద్దకు చేరడమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని పొంగిలేటి పేర్కొన్నారు. గృహ నిర్మిత అధికార విద్యతో మన మండల రెవెన్యూ కార్యాలయం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మండల కార్యాలయానికి నిధులిచ్చి మరి టెండర్ అయిపోయిన సందర్భంగా వచ్చే రోజు భూమి పూజ చేసిన సందర్భంగా, శంకుస్థాపన చేసిన సందర్భంగా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాల్సిన కోరుతూ, పెద్దలు ఈ రోజు మండల కేంద్రం చాలా పాత మండల కేంద్రం. ఇది హన్మకొండ జిల్లాకు ముఖద్వారంగా అనుకుంటారో, మా పాత కరీంనగర్ జిల్లాకు ఎండు మండలం ఉంటుండే. సో ఈ రోజు ఎల్కతుర్తికి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగంగా అటు మార్కెట్ కమిటీ కావచ్చు, ఇటు మండలపరి కోర్టుకు సంబంధించి, సబ్స్టేషన్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి, ఇరిగేషన్ పరంగా కూడా ఇటు శ్రీరామ్ సాగర్ కింద వస్తుంది, కొత్త దేవాదాల కింద వస్తుంది. దేవాదాల నీళ్లు కూడా మీరు మనం మాట్లాడినప్పుడు ఎప్పటికప్పుడు సహకరిస్తారు. ఈ మండలం అంతా కూడా ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి దానిలో భాగంగా ఈ రెవెన్యూ కార్యాలయం ప్రజలందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జిల్లాలో మరొక రిప్రజెంటేషన్ చేసే మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి హుస్నాబాద్ లోపల ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఉంది. అది గతంలో కట్టినటువంటి దానికే అసంపూర్తిగా ఉంది కాబట్టి దానికి కొంత నిధులు పూర్తి చేయడానికి, దాని ప్రణాళిక ప్రకారంగా ఇంటిగ్రేటెడ్ ఆర్టీఓ ఆఫీస్ పూర్తి, మనం మీరు మీటింగ్ వచ్చినాం, ఆ డెవలప్మెంట్ ఆఫీస్ అంతా పూర్తిగా చేయడానికి కోసం కొంత నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ, తప్పకుండా మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, సభ నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నాకు సహచర మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరొక శాసనసభ్యులు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ అధికారులు, అన్ని శాఖల హృదయపూర్వక నమస్కారం.
చాలా సంతోషం. ఈరోజు ఎలకతుర్తి మండలంలో మండల ఆఫీసుని, ఎంఆర్ఓ ఆఫీసుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇది మీరు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం, మీరు ప్రేమించి ఆశీర్వదించి దీవించిన ప్రజాప్రభుత్వం. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేర్చడం కోసం నిరంతరము ఈ ప్రభుత్వము పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇక రెవెన్యూ శాఖకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఆర్భాటంగా, అశాస్త్రీయంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. కేవలం పేపర్ మీద వరకు పరిమితమయ్యారే తప్ప ఎక్కడా ఒక ఆఫీసులు గాని ఇతరత్ర ఏర్పాటు చేయని కారణంగా పేరుకి మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఆఫీసులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, అదే రకంగా ఆర్డీఓ ఆఫీసులు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నిటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా భూభారతి కార్యక్రమాన్ని చేపట్టి రైతన్నులకి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతి ద్వారా వడివడిగా అనేక ప్రక్షాళన చేసి ఈ భూభారతిని పారదర్శకంగా రైతులకు ఒక భరోసా కల్పించే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు అడుగు రాబోయే కొద్ది రోజుల్లో చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 రెవెన్యూ గ్రామాలని పూర్తిగా సర్వే చేసి ఆ సర్వే ద్వారా ఏ సమస్యలైతే ఆ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశలో మొదటి విడత 70 గ్రామాలు మొదలుపెట్టాం. రాబోయే సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ ని, ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎట్లయితే ఆధారం ఉందో ఆ పార్సల్ ఆఫ్ ల్యాండ్ కి, ఆ పార్సల్ ఆఫ్ భూమికి కూడా భూదారునిచ్చి కోఆర్డినేట్స్ తో వాళ్ళ మ్యాప్ను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా మొదలెట్టాం. రైతుల సహకారంతో, ప్రజల దీవెనలతో భూ ప్రక్షాళన ద్వారా భవిష్యత్తులో భూములనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా విధంగా ఒక భరోసా, భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ, సహచర మంత్రివర్యులు అడిగినట్టు ఆర్డీఓ ఆఫీసుకు కూడా అదనంగా నిధులు కావాలన్నారు. తప్పకుండా ఈ వారంలోనే అదనంగా నిధులు కూడా శాంక్షన్ చేస్తామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.